వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ ఎగ్ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మటన్ ఎగ్ కర్రీ. అలాగా ఆంధ్ర స్పెషల్గా చేసుకునే కర్రీ ఒకటి. మనం ఎగ్ ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, చికెన్లో కానీ మటన్లో కానీ. ముందు నేను ఇది కుక్కర్లో చేస్తున్న మటన్ కదా, అందుకని కొంచెం విజిల్ వస్తే అది బాగా కుక్ అవుతుంది కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము సరిపడా. ఆయిల్ హీట్ ఎక్కాక ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదని చూస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఎగ్స్ అయితే లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అంటే పచ్చి కూడా, అంటే ఉడకపెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నవి కూడా ఇట్లా కొంచెం వాటికి ఘాట్లు పెట్టేస్తారు, అలా అన్న వేసుకోవచ్చు. అలా వేస్తే అంటే బాగానే ఉంటుంది ఎలా చేసినా సరే. నేను కొంచెం వేగించుకొని పక్కకు పెట్టాను. ఘాట్లు పెట్టి వేగించండి, లేకపోతే ఎగ్స్ అనేది పేలుతాయి, అది చింది మీద పడతాయి అన్నమాట. అంటే అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇట్లా ఆయిల్లో వేగించుకుని ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకుందాము. అలాగే తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను, దానికి సరిపడా ఉల్లిపాయలు వేసుకున్నాను అనమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపి చూసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఈ ఉల్లిపాయలు అనేది కుక్ అవుతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ స్టవ్ సిమ్లో పెడుతున్నాను. ఆన్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు అనేది మాడిపోతాయి అన్నమాట. కుక్కర్ మూత పెట్టాను, దాని విజిల్ మాత్రం పెట్టలేదు, పైన ఇట్లా వచ్చేగా పెట్టాను కుక్ అవ్వడానికి. జస్ట్ విజిల్ మాత్రం అయితే పెట్టలేదు, నేను పట్టిగా అట్లా పైన పెట్టాను అంటే మీకు చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకొని చూసుకుందామండి, ఉల్లిపాయలు ఫ్రై అయిందా లేదో. ఆయిల్ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ స్కిప్ చేస్తాను వీడియో, అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని. ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాలని చూపిస్తున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నామండి మనము. టమాటా వేస్తే ఏంటంటే గ్రేవీ వస్తుంది. టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చు, అది వేరే టైప్ కర్రీ. మటన్లోనే చాలా రకాలు ఉంటాయి కదా. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఉల్లిపాయలు టమాటాలు కలుస్తాయి. ఉల్లిపాయల్లో మనం సాల్ట్ వేసాం కదా, అవి టమాటాలు కూడా పట్టి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట టమాటాలు. ఇక్కడ కుక్కర్ మూత పెట్టాను. టమాటాస్ అయితే మగ్గిపోయినాయి. ఇక్కడ కుక్కర్ కారణంగా సరిగ్గా అనేది కనబడతలేదు అన్నమాట.
తర్వాత నేను పైన క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫస్ట్ యాడ్ చేశాను, పైనుంచి చూపిస్తున్నాను అంత ఎలా ఉందనేది. ఇక్కడ కడిగి పెట్టుకున్న మటన్, 1/2 కేజీ మటన్ చూపిస్తున్నాను. మనం పసుపు కూడా వేసి వేగించుకున్నాం కదా టమాటాల్లో. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేద్దామండి. సరిగ్గా కనపడట్లేదని పైనుంచి చూపిస్తున్నాను మాట నేను. ఇక్కడ మటన్ వేసాక ఒకసారి కలుపుకోండి. మటన్లో ఏదైనా కొంచెం వాటర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. కొద్దిసేపు ఇట్లా కుక్కర్ మూత పెట్టుకుంటే మనకి కొంచెం అందులో ఏదైనా వాటర్ ఏదైనా ఉన్నా పసుపు వేసాం కదా, ఉప్పు మటన్ పట్టుకుంటుంది అన్నమాట. అదే మటన్కి ఇట్లా అది పీల్చుకొని బాగా నీట్గా కుక్ అవుద్ది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలిపి చూసుకుంటున్నాను, అంటే వాటర్ అనేది తక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, సరిపడా వేసుకోండి. ఇక్కడ పైనుంచి చూపిస్తున్నాను, సైడ్ నుంచి అయితే కనబడట్లేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలపండి. ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఎక్కువసేపు అయితే అడుగు పట్టేస్తుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. కొంచెం మటన్కి అయితే అల్లం వెల్లుల్లిపాయ బాగానే పట్టేసిందండి, బాగా అది మిక్స్ అయింది. ఇందులో సరిపడా కారం యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. కారం వేసుకొని కలుపుకుందాము. బాగా మటన్ పట్టాలా, ఆ విధంగా కలుపుకొని కొద్దిసేపు మనం సిమ్లోనే ఉంచుకొని కారం వేసాం కదా, కొద్దిసేపు ఇట్లా మూత విజిల్ పెట్టకుండా వట్టిగా అట్లా పెట్టేస్తే ఆ కారం అనేది మసాలాలు అవి మటన్ పట్టుకుంటాయండి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను సరిపడా, కర్రీకి ఎంత సరిపోతే అంతే వాటర్. ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ధనియాల పొడి, అది ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే పైన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సరే కలుపుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. దేనికైనా సరే నా ప్రతి వీడియోలో చూడండి, నాన్ వెజ్ కర్రీస్కి కొత్తిమీర పైన నేను యాడ్ చేస్తాను. మనం ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను 7 విజిల్స్ పెట్టాను. కుక్ అయిపోయింది 7 విజిల్స్కి. నేను ఒకే విజిల్ చూపించాను, కాకపోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక విజిల్ చూపించాను. కొంచెం వాటర్ ఉంటే మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని, ఇక్కడ ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది పక్కన చూపిస్తున్నాను మీకు.
కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత ఎగ్స్ విజిల్ పెట్టాక మనకి కర్రీ మొత్తం అయ్యాక ఎగ్స్ యాడ్ చేసుకోండి. విజిల్ పెట్టేటప్పుడు వేస్తే ఏంటి మెత్తగా అయిపోతాయి ఎగ్స్ అనేది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కొద్దిసేపు కుక్ చేసుకుంటే మనకు కర్రీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ అయిపోవచ్చింది. కొంచెం నేను ఇది మామూలు మసాలా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ధనియాల పొడి, తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో కూడా ఇది మసాలా ధనియాలు వేసి గ్రైండ్ చేస్తామండి. స్పైసెస్ తక్కువ ఉంటాయి. మనం ఒక మసాలా ఉన్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 అయితే బాగుంటాయని వేసాను, కానీ ఉన్నాయి కాబట్టి ధనియాల పొడి వేసాను. లేకపోతే గరం మసాలా, మామూలు మసాలా వేసుకుంటే సరిపోద్ది. లేకపోతే మామూలు మసాలా వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నప్పుడు వేడిగా ఉంది కదా, కెమెరా సరిగ్గా కనబడట్లేదు, ఆవిరి ఫోన్ కొడుతుంది కాబట్టి. కర్రీ అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,